హలో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. అయితే మనం ఇప్పుడు మన ఏదైతే కౌ ఫామ్ ఉందో అంటే డైరీ ఫామ్ ఉందో అక్కడికి వచ్చామండి. అయితే ఈ డైరీ ఫామ్ ఎలా రన్ అవుతుంది ఏంటిది అండ్ ఇక్కడ ఎన్ని ఆవులు అనేవి ఉన్నాయి అండ్ ఎన్ని బర్రెలు అనేవి ఉన్నాయి, అలాగే వీళ్ళు దీంతోపాటు మన గోడ్ని కూడా పెంచుతున్నారండి, మేకలను కూడా పెంచుతున్నారు. అది మీకు క్లియర్గా చూపిస్తాను. మనం బీహార్లో ఉన్న ఒక డైరీ ఫామ్కి వచ్చాము. ఇక్కడ ఆవులు అనేవి ఉన్నాయండి. చూడండి, జెర్సీ ఆవులు అనేవి 4 అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు డైలీ 20 లీటర్స్ అట్లా పాలిస్తాయట. అలాగే 3-4 బర్రెలు కూడా ఉన్నాయి. అండ్ ఈ ఫార్మ్స్ అనేది, ఈ డైరీ ఫామ్ అనేది వీళ్ళు రన్ చేస్తున్నారు. అంటే బాగానే ప్రాఫిట్ ఉంటుందని అనుకున్నారు. అంటే వీళ్ళు మామూలుగా ఇక్కడైతే మామూలు పర్మనెంట్ సెట్ కాకుండా టెంపరీ సెట్ అనే వేస్తారండి. ఎందుకంటే దీనిలో కూల్గా ఉంటుంది కాబట్టి, మీరు చూస్తున్నారు కదా, కూల్గా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. అంటే వీళ్ళు మనకు బర్రెలకు ఏవైతే వరిగడ్డి ఉంటుందో అది కట్ చేసి వేస్తారు, అలాగే దానా కూడా వేస్తారు. క్లియర్గా చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ వీళ్ళు వాటితో పాటు మేకలను కూడా పెంచుతున్నారండి. మన డైరీ ఫామ్తో పాటు మేకలను కూడా పెంచుతున్నారు. కొన్ని ఉన్నాయి చూడండి, మేకలు కూడా మంచిగా ఒక సైడ్న పెంచుతున్నారు. అంటే 2 ప్రాఫిట్ బిజినెసే అండి. క్లియర్గా చూడొచ్చు. మేము పాలు తీసుకోవడానికి వచ్చామండి. అయితే ఇక్కడే షూట్ చేస్తున్నాను. నమస్కార్ భయ్యా. नमस्कार। तो ये डायरी फार्म आप कितने साल से चला रहे हो? लगभग 8 साल से। 8 साल से। तो कैसा रहता है सर भैया, ये बिजनेस कैसा रहता है? ठीक है। और एक गाय कितना दूध देता है लगभग? 18, 20, 17। ओके, तो आप ये डायरी फार्म के साथ साथ गोट फार्म भी कर रहे हो, तो इसमें भी कुछ प्रॉफिट हो जाता होगा आपको? बिल्कुल। हाँ, तो भैया आपका फार्म भी बढ़िया है एंड हमको अच्छा लगा। और ये डायरी फार्म जो भी करना चाह रहा है तो उनको क्या बताना चाहोगे आप? अच्छे नस्ल का गाय चयन करना सबसे ज्यादा जरूरी है। बेस्ट यही है कि आप अच्छा से अच्छा नस्ल का गाय रखिए। अगर आप अच्छा नस्ल का गाय रखते हैं तो प्रॉफिट आपको अच्छा होगा। और हर समय डॉक्टर से आप एडवाइस लेते रहिए। बिना डॉक्टर के एडवाइस का आपका डेयरी सक्सेस नहीं होगा। ओके, और किस तरह का चारा यूज करते हो भैया? इसको चारा, दाना, सूखा चारा, हरा चारा देते हो एंड कोई दाना देते हो क्या? बिल्कुल, सुधा दाना देते हो? दाना, चोकर। ओके भैया, थैंक यू, धन्यवाद भैया। आपसे बात कर अच्छा लगा एंड आपका फार्म बहुत बढ़िया बनाया हुआ है आपने। అండ్ అన్న అంటున్నాడండి, పూర్వం మనం ఏదైతే 8-9 ఇయర్స్ నుంచి మన ఫామ్ రన్ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. అండ్ ఒక ఆవు వచ్చేసి 17 to 20 లీటర్స్ ఇస్తుందంట డైలీ. అంటే మార్నింగ్ 10 లీటర్స్ అండ్ ఈవినింగ్ 10 లీటర్స్ ఇస్తుందంట. అంటే బాగుంది. అండ్ మనం ఏదైతే విలేజ్లోనే ఉండాలనుకుంటామో వాళ్ళకి ఇలాంటి ఫామ్ బిజినెస్ అయితే, డైరీ ఫామ్ అయితే బెటర్ అండి. కొంచెం కష్టపడాలి, కష్టపడకపోతే ఏది రాదు. అలాగే మనం ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతాము. కాబట్టి ఎవరైతే ఇలాంటి ఫామ్ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారో మీరు మనతో సజెషన్ కూడా తీసుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడు ఫామ్ బిజినెస్ రన్ చేయలేదు, కానీ అంటే ఇక్కడికి వచ్చాము కాబట్టి మీకు చూపిస్తున్నాను అండ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. అలాగే ఎవరైతే ఫామ్ బిజినెస్తో పాటు డైరీ ఫామ్ చేస్తారో వాళ్ళు ఇలా మేకలు కూడా పెంచుకోవచ్చండి. అంటే ఇది సైడ్ బిజినెస్ అవుతుంది. దీని నుంచి కూడా ఒక 2-3 lakhs ప్రాఫిట్ వచ్చేస్తుందంట ఇయర్లీ. కాబట్టి అది ఇది కలిపి చూస్తున్నారు కదా, ఇది మన ఫుడ్ అనేది ఎండుగడ్డి కట్ చేసి అండ్ దానిలో దానా అది కలిపి ఇలాంటి తొట్లలో వేస్తారండి. ఎప్పుడైతే మనం ఇలాంటి తొట్లనే ప్రిపేర్ చేసుకుంటే వాటిలో ఫుడ్ అనేది వేస్ట్ కాదు అండ్ మన ఆవులనే మంచిగా తినేస్తాయి. అలాగే దీంతో పాటు మనం ఇలా మేకల్ని కూడా పెంచుకుంటే అది కూడా సైడ్ బిజినెస్ అయ్యి మనకు హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది దానిలోంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇలాంటి
బిజినెస్లు చేసుకోవచ్చు. అలాగే మనం పాలు పితికేటప్పుడు ఎలాంటి ఫ్రెష్నెస్ అనేది మెయింటైన్ చేస్తారు అండ్ ఎలా తీస్తారు అనేది కూడా చూపిస్తున్నారు. అండ్ ఇలాగే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంటే ఇంత నీట్గా తీస్తున్నారండి. ఈ రెండు చేసుకొని హ్యాపీగా మనం విలేజ్లో మన టౌన్లో ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ డైరీ ఫామ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. అండ్ ఇలాగే మన వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్. థ్యాంక్ యూ.